మన వారాహి సెల్స్ గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ ప్రతి 10,000 రూపాయల కొనుగోలుపై ఒక బంగారు నాణెం ఉచితం. ఈ ఆఫర్ జనవరి 15 వరకు మాత్రమే. ఇంటర్వ్యూ చేయడం జరిగింది. ప్రగతి గారు మన ఏదైతే ఉమెన్ పవర్ లిఫ్టింగ్లోనే మనకు సిల్వర్ మెడల్ ఏదైతే తీసుకొచ్చారో అయితే అది వేణుస్వామి గారు వల్లనే గెలిచారా అంటే లైక్ ఇలాంటివి వస్తున్నాయి అని అంటే అడిగితే ఈ క్రెడిట్ నేను ఎవరికి ఇవ్వాలనుకోవట్లేదు, బట్ నేను వేణుస్వామి గారి దగ్గరికి వెళ్ళి నేను ఆ పూజలు ఏదైతే ఉన్నాయో నేను డౌన్ఫాల్లో ఉన్నప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళాను అన్న. దానికి మీరు ఏమంటారు? మీ వల్లే గెలిచింది, అసలు నా వల్ల గెలిచింది అనే అంత దుర్మార్గమైన నీచ నికృష్టపు చండాలపు ఎదవనైతే నేను కాదు. ఒక అమ్మాయి కష్టపడ్డది అంటే 100కి 1000% ఆ అమ్మాయికి ఇచ్చేటువంటి వ్యక్తిని నేను. ఆ క్రెడిట్ నేను లాక్కుంటున్నా, ఆ క్రెడిట్ నాకు కావాలి అని కోరుకుంటున్నా అని ఎవరన్నా అనుకుంటే వాళ్ళంత దరిద్ర నా కొడుకులు ఇంకొకరు లేరు ప్రపంచంలో. ఎందుకంటే ఒక అమ్మాయిని దేవతా స్వరూపంగా చూసేటువంటి మనిషిని నేను, ఒక కాల్గర్ను కూడా సెక్స్ వర్కర్ను కూడా అమ్మవారిగా భావించేటువంటి వేణుస్వామి. సో అలాంటి నేను ప్రగతి గారు కష్టపడి ఆమె ఎంతో కష్టపడి ఆమె తెచ్చుకున్నటువంటి మెడల్ నాకేం సంబంధం అండి? నేను భగవంతుడికి ఆమెకు మధ్యలో భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని ఆమెకు ఇచ్చేటువంటి వ్యక్తిగా నేను ఆమె ఆ ఎంట్రీ చేసినప్పుడు చేసినటువంటి ఒక పూజ. నేను ఎక్కడన్నా ప్రగతి గారు నా వల్ల మెడల్ కొట్టారు అని చెప్పినా అసలు సిగ్గు శరం ఉందా మాట్లాడే వాళ్లకు? అసలు ప్రగతి గారు మెడల్ కొడితే నాకేం సంబంధం అండి? ఆ క్రెడిట్ నాకెందుకు వస్తుంది? నాకు అర్థమైతలేదు. నాకు అర్థం కాని విషయం అంటే ప్రగతి గారు నా వల్ల మెడల్ కొట్టిండ్రు అని నేను ఎక్కడైనా చెప్పినా? లేదు. నా దగ్గరికి లక్షల మంది పూజలు చేసుకుంటారు. నేను హిందూ మతాన్ని ప్రచారం చేయడంలో భాగంగా ఆ వీడియోని ఎందుకు బయట పెట్టినా అంటే, అరే దేవుణ్ణి నమ్మితే మీకు లైఫ్లో సక్సెస్ ఉంటుందిరా అని చెప్పిన. వేణుస్వామిని నమ్మండి అని చెప్పట్లా నేను. ఇప్పుడు కూడా కెమెరాముఖంగా చెప్తున్నా, ప్రగతి గారు నా వల్ల కొట్టలా, వెంకటేశ్వర స్వామి అనుగ్రహం వల్ల, బగాలముఖి అమ్మవారి వల్ల, నేను ఆమె చేసిన తారా పూజ వల్ల, ఆమెకు భగవంతుడి అనుగ్రహం వల్ల కొట్టిరు. వేణుస్వామికి దీంట్లో సింగిల్ పైసా వాటా లేదు. వేణుస్వామికి సంబంధం లేదు. ఆమె హార్డ్ వర్కరు, చాలా కష్టపడ్డరు, ఆమె డిజర్వ్ దీనికి. ఆమె కొట్టి ఒక మెడల్ సాధించారు. సో మనం ప్రౌడ్గా ఫీల్ అవుతాం. దీంట్లోనే కాదు, ఏ విషయంలో ఏ తోపు ఎవరు గెలిచినా వేణుస్వామికి క్రెడిట్ అవసరం లేదు. వేణుస్వామి చేసేది సర్వీస్ కాదు. వేణుస్వామి పూజలు చేస్తున్నాడు, దానికి సంబంధించిన పండో పలమో రూపాయో ₹1/2 తీసుకుంటాడు. కొంతమంది దగ్గర తీసుకోను, అమ్మాయిల దగ్గర నేను డబ్బులు తీసుకోను. చాలా మందికి ఈ విషయం తెలియదు. నేను ఇండస్ట్రీలో పనిచేసే అమ్మాయిలకు నేను 100 మందికి పూజ చేస్తే నాకు తెలిసి ఇప్పటి వరకు ఒక్కళ్ళ దగ్గరనో ఇద్దరి దగ్గరనో డబ్బులు తీసుకున్నా. మిగిలిన 98 మందికి నేను ఫ్రీగా పూజ చేసిన. నేను ఎవరి దగ్గర డబ్బులు తీసుకోను. ఎందుకంటే అమ్మాయిలు ఎదుగుతుంటే ఆనందపడే మనస్తత్వం నాది. నేను ఎవరి దగ్గర డబ్బులు ఇప్పటి వరకు తీసుకోలేదు. చాలా మంది అనుకుంటారు నేను ఫోటోలు బయట పెట్టిన సెలబ్రిటీలు కూడా నేను డబ్బులు ఎవరి దగ్గర తీసుకోలేదు. నేను డబ్బులు తీసుకునేటువంటి జనాలు వేరే ఉన్నారు, వ్యాపారస్తులు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. పొద్దున్న లేస్తే చాలా మంది విమర్శిస్తారు సినిమా ఇండస్ట్రీ. ప్రగతి గారు నా దగ్గరకు వచ్చింది సినిమా ఇండస్ట్రీ కోసం రాలా. ప్రగతి గారు అప్పటికే తోపు సినిమా ఇండస్ట్రీలో. ఆమె వచ్చింది నాకు స్పోర్ట్స్లో వెళ్తున్నా అంటే నా కోసం మంచి పూజ చేయించండి అంటే ఒక పూజ చేయించడం జరిగింది. సో దానికి నాకెందుకు క్రెడిట్ వస్తుంది? నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇప్పుడు ఇలా పబ్బు కొబ్బరికాయ కొట్టినందుకు నువ్వు సంపాదించే కోట్లకు నేనా కారకుని కాదు కదా. అంటే అంత ఎదవనా కొడుకుని కాదు కదా నేను. ఎవరిదో సంబంధించిన క్రెడిట్ లాక్కునే అంత నిషదరిద్రుని నేను కాదు. నేను హిందూ మతంలో నమ్మకాలను పెంచడానికి నీకు ఎవరు లేరు కాబట్టి, పొద్దున్న లేస్తే తన్నుక చస్తురు కాబట్టి తెలుగు రాష్ట్రాలలో అట్లీస్ట్ దేవుణ్ణి నమ్మండి, వెంకటేశ్వర స్వామిని నమ్మండి, నీకు ఆయన అండగా ఉంటాడు, అమ్మవారిని నమ్మండి అండగా ఉంటాడు అనేటువంటి చెప్పేటువంటి మార్గదర్శకం చేసేటువంటి ఒక వ్యక్తిని. సో నా దగ్గరకు వచ్చినందుకు నేను ఆమెకు పూజ చేసిన. సో దీన్ని అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటి అంటే, దీన్ని కూడా కాంట్రవర్సీ. నేను ఒక మెయిన్ స్ట్రీమ్ ఛానల్లో చూసిన నా గురించి ఒక 15 నిమిషాల ప్రోగ్రామ్. ఏమని తెలుసా? ప్రగతి మెడల్ను తన క్రెడిట్లో వేసుకున్న వేణుస్వామి నీ కళ చెప్పిండా? వేణుస్వామి వచ్చి లేపిండా నిన్ను నిద్రలో? ఏడ చెప్పిండ్రా? వీడియో ప్లే చేయి అంటే ఇక్కడ వీళ్ళ బాధ ఏంది తెలుసా? మేము ఎక్కడనో వేణుస్వామిని ఆపాలి అనేటువంటి ఉద్దేశం. కానీ నేను అదే చెప్తున్నా, మీరు ఆపాలని చేసే ప్రయత్నం నన్ను సూపర్ స్టార్ని చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. అది మీకు తెలియకుండా జరుగుతుంది. చెయ్యండి, అదే చెయ్యండి. నేను చెప్తానే ఉన్నా వద్దు. ఎందుకంటే
నెగిటివ్ చాలా తొందరగా వెళ్తుంది జనాల్లోకి. ఆ, ఆ. ఇప్పుడు నన్ను తిట్టాలని పెట్టిన నేను వీడియోలు చెక్ చేస్తే ఆల్మోస్ట్ ఆల్ 100 వీడియోలలో 90 వీడియోలు ఎట్లా పెట్టిరంటే ప్రగతి గారు నా వల్లనే గెలిచిర్రు అన్నట్టుగా తమ్మునేలు చేసి పెట్టుకోరు. నిజంగా నాకు అవసరం ఎందుకు ఉంటుంది అంటే నాకు కొద్దిగా సిగ్గు శరము చీము నెత్తురు నాకు కూడా ఉంది కదా. ఆమె కష్టపడ్డ దానికి నేను ఎందుకు ఆలోచిస్తా అట్లా అంటే కనీసం సెన్స్ లేదు కదా. అరే కష్టం ఉంటుందిరా అయ్యా, మీకు ఏం తెలుసురా కష్టాలంటే. మీలాగా తల్లిని చెల్లిని డేట్లలో ఉంటే అంటే మెన్సెస్లో ఉంటే అర్థం చేసుకోలేనటువంటి దరిద్రపు లైఫ్ కాదు నాది చాలా పద్ధతి లైఫ్. ఒక ఆడది 4 రోజుల పాటు కష్టం పడుతుంటే ఆ కష్టంలో ఒక స్పోర్ట్స్ అమ్మాయి ఎంత కష్టపడుతుంది, ఒక సినిమా హీరోయిన్ డ్యాన్స్ చేయాలంటే ఎంత కష్టపడుతుంది, ఒక యాంకర్ ఎంత కష్టపడుతుంది అని అర్థం చేసుకోగలిగిన మగవాడిని నేను. మీలాగా లుచ్చనా కొడుకుని కాదు నేను, మీలాగా దరిద్రం ముండా కొడుకుని కాదు నేను. సో నాకు ఆ విలువ తెలుసు. అట్లాంటిది ఒక అమ్మాయి కష్టపడి వాళ్ళ గోల్డ్ మెడల్ సాధించింది లేదా సిల్వర్ మెడల్ సాధించింది అంటే వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహం అనుకుంటా తప్ప నేను వ్యక్తిగతంగా ఆమె క్రెడిట్ను కొట్టేసేంత లుచ్చనా కొడుకుని కాదు. లేకపోతే డబ్బులు లేకపోతే కూరగాయల షాప్ పెట్టుకొని అడుక్కుంటా కానీ ఇట్లాంటి నీచమైన పనులు చేసి ఆమె క్రెడిట్ లాక్కునేంత దరిద్రం నా కొడుకుని కాదు. అట్లాంటి తమ్మునేల్స్ మీరు కావచ్చు, నేను కాదు. వేణుస్వామి గారు మంచి మాట్లాడతారు అండ్ ఆయన అందరి గురించి బాగా చెప్తారు. ఆయన చెప్పినవి కొన్ని జరుగుతాయి, జరిగినవి ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ ఆయన మాటలు అంటే ఇప్పుడు కొన్ని వర్డ్స్ వాడారు కదా, అది ఓకేనా, ఎంతవరకు కరెక్ట్ అని? నేను చెప్పినప్పుడు బట్టలు కూడా ఇప్పేసిన అంటే ఇంకా మరి ఇంకేం చేయాలి నాన్న, ఒక పద్ధతి ఉంటుంది. బట్టలు కూడా ఇప్పేసిన, ఏమున్నాయి అని గుంజుకుంటారు నా దగ్గర. నా బాడీ మీద ఏమైనా ఉండాలి కదా. గుండెకాయ గుంజుకుంటా, కిడ్నీ గుంజుకుంటా, లివర్ గుంజుకుంటా అంటే దాన్ని కూడా ఇచ్చేయమంటావా? ఇప్పుడు మనిషికి ఒక ఓపిక ఉంటుంది, ఒక లిమిట్. ఇప్పుడు నా దగ్గర నా సెల్ ఫోన్లో, నా దగ్గర మ్యాటర్లో, నా ల్యాప్టాప్లో, నా హార్డ్ డిస్క్లో కొన్ని 100 మందికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. నేను టార్గెట్ చేస్తే ఆ వ్యక్తికి సంబంధించి వాడు స్టేట్లో 2 తెలుగు రాష్ట్రాల్లో ఎంత పెద్ద తోపైనా 10 నిమిషాల్లో ఇన్ఫర్మేషన్ తీసుకురాగలిగిన శక్తి నాకుంది, అంత నెట్వర్క్ నాకుంది. చివరికి వాని ఆటోబయోగ్రఫీ మొత్తం తెచ్చి నా ముందర పెట్టుకుంటా అంటే వాడి పర్సనల్ వ్యవహారాలు కూడా తెచ్చుకోగలిగిన శక్తి నాకుంది. యు నేమ్ ఇట్, యాజ్ ఎ పొలిటీషియన్, యాజ్ ఎ టీవీ ఛానల్ ఓనర్, యాజ్ ఎ సెలబ్రిటీ, యు నేమ్ ఇట్. నువ్వు ఎంత పెద్ద తోపుని చెప్పుకుంటావో చెప్పుకో, వాని ఆటోబయోగ్రఫీ 10 నిమిషాల్లో తెచ్చి నా ముందర పెట్టుకుంటా. 1 TB తెస్తా. మరి నేను బట్ట కాల్చి మీద వేయాలంటే ఎట్లుంటుంది? నేను పర్సనల్గా తీసుకుంటే ఎట్లుంటుంది? నేను పెట్టే సోషల్ మీడియా ఇన్స్టాగ్రామ్ పోస్ట్ ప్రతి పోస్టు బాహుబలిలాగా ఉంటుంది. ఎవరి గురించి అయినా సరే ఇక భరిస్తుండు కదా అని నెరీ ఘోరం చేస్తే పిల్లిని కూడా రూమ్ వేసి కొడితే పూల్ అవుతుంది. ఎందుకు దెర్ ఈజ్ అ రీజన్. మనకు గట్టు పంచాయతీ లేదు, మనం ఏమి వ్యాపారంలో పంచాయతీ లేదు, మనం సడ్డకులం కాదు, సో మనం బంధువులం కాదు, మనకి ఏం పంచాయతీలు ఉన్నాయి? మీరు నా మీద ఎందుకు పెట్టాలి? సో ఒక ఎక్స్ట్రీమ్ స్టేజ్కి వచ్చినాక ఎవడైనా ఒక బరస్ట్ అవుతాడు. ఇంకా బరస్ట్ కాలా నేను. బరస్ట్ అయితే ఇప్పుడు నేను చెప్పినట్లాంటి బాహుబలి సీక్వెన్స్లు వస్తాయి. సో బరస్ట్ కాలా, నేను కాలేదు. గివి కూడా మాట్లాడొద్దు అంటే ఎట్లా? ఇప్పుడు నువ్వే అడిగినావు. ఇప్పుడు ప్రగతి ఆమెకి ఏం సంబంధం? పాపం ఆమె కష్టపడి సంపాదించుకున్నదని నాకు అంటగట్టి అంటే నన్ను సమాజంలో ఎదవం చేయాలి అనేది ఇక్కడ టార్గెట్. నేను అనే పాయింట్ ఏంటంటే అది కాదు కదరా బాబు. నేను ఆ మాట చెప్తే ప్లే చేయండి, ఇది వేణుస్వామి అని ప్లే చేయండి. సమ్మక్క సారక్క జాతరలో విపరీతంగా మద్యము మాంసము ఏరులై పారుతుంది అని నేను చెప్పిన, తప్పేం కాదే. పోయి కళ్ళతో చూడు, రేపు పొద్దున అక్కడ మాంసం ఉంటుంది, మద్యం ఉంటుంది. తెలంగాణ కల్చర్ అది తప్పెట్లయితుంది అనగానే వాడు పెట్టిండు హిందూ దేవతలను విమర్శించిన వేణుస్వామి. ఇది విమర్శించిన ఇది మీడియా అంటే, న్యూస్ ఛానల్ అంటే నువ్వేం చదవాలి? ఉన్న న్యూస్ ఇట్లా చేతులు కట్టుకొని టేబుల్ మీద చేతులు పెట్టి పలాని ఎమ్మెల్యే గారు పలాని మినిస్టర్ గారు గురించి ఇలా చెప్పారు. శాంతి స్వరూప్ గారు ఉంటుండే ఇంతకుముందు, శాంతి స్వరూప్ టీవీలో ఆయన చెప్తుండే వార్తలు. ముఖ్యమంత్రి గారు ఈరోజు మన అపోజిషన్ లీడర్ గురించి ఇలా అన్నారు, అపోజిషన్ లీడరు ముఖ్యమంత్రి గారి గురించి ఇలా అన్నారు. ఇప్పుడు నీ అయ్యా జాయిరా డైరెక్ట్ అయింది వీడు సీఎంకు, డైరెక్ట్ అయిన వీడు డిప్యూటీ సీఎంకు, డైరెక్ట్ అయిన వీడు ఎక్స్ అపోజిషన్ లీడర్కు. ఏమరా నువ్వు న్యూస్ చదువుతున్నావా, లేకపోతే నువ్వు ఒక పార్టీకి స్పోక్స్ పర్సన్ వా? న్యూస్ అంటే ఏంది? అలా జరిగిన విషయాన్ని జనాలకు వీళ్ళిద్దరు ఇలా అనుకున్నారని నువ్వు చెప్పాలి. అట్లా కాదట, వీడు డైరెక్ట్ వాంతోనే మాట్లాడుతుండు ఎక్స్ సీఎంతో. నువ్వు చేసే పెంట కంటే నేను చేసే పెంటనే కాదు, నాది పెంటనే కాదు.
అర్థమైందా? అదే. జనాలు ఉమ్ముకుంటున్నారు, ఉమ్, దరిద్రం అయిపోయింది. ఉమ్, మన లాస్ట్కు నేషనల్ మీడియాలో కూడా బొక్క అయింది మనకు, అయినా మన జ్ఞానోదయం కాదు. ఉమ్, ఆడు బట్టలు ఇప్పిండు మొన్న, ఉమ్, అయినా మన జ్ఞానోదయం కాదు. మనం అయినా వేణుస్వామి వెనకాలనే తలుగుతాం, ఇక మీ కర్మ. ఇక అయినా పచ్చళ్ళమ్మ వెనక తలుగుతాం, మీ కర్మ. అయినా శివజ్యోతి వెనక తలుగుతాం, మీ కర్మ. ఉమ్, అరే వీళ్ళంతా చిన్న చిన్న వాళ్ళరా, ఉమ్, ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి దేశంలో, ఉమ్, వాళ్ళ గురించి మాట్లాడండి. ఉమ్. ఇవి వదిలిపెట్టి ఎంతసేపు ఇదేనా అని అమ్మ 2.5 ఏళ్ళ నుంచి వస్తున్నాము, ఇదే రామాయణం అయిపోయింది. మీకు వేరే లేదా? మీకు చిరాకు వస్తుంది. ఎందుకు రాదు చిరాకు? అంటే అసహ్యం వేస్తుంది. ఉమ్, అంటే ఒక క్షణము కోపం వస్తుంది. అంటే ఒక్కొక్కసారి ఏమనిపిస్తుంది అంటే ఎవరో మన దగ్గరకు వచ్చి అన్నా నీకు నీ అమ్మాయి ఇన్ఫ్లుయెన్స్ ఉంది కదనే, ఎందుకు ఊకుంటున్నావే అని జాతకం బయట పెట్టు. ఒకడు వచ్చి అంటాడు అని జాతకం బయట పెట్టు అంటాడు. అరే వద్దురా, అమ్మవారు చూసుకుంటుంది, ఉమ్, మన చేతులతో మనం ఏం చేయొద్దు. ఉమ్, షీ విల్ డిసైడ్. మనం వ్యక్తిగతంగా అలవాటు అయిపోతుంది మనకు, అది వ్యక్తిగతమైనటువంటి మా తంత్ర మార్గంలో అట్లా తీసుకోవద్దు ఛాయిస్. మేము ఉమ్, ఉమ్, తంత్ర మార్గంలో మేము మందికి ఉపయోగపడే పనులే చేయాలి తప్ప మాకు ఉపయోగపడే పనులు చేయొద్దు. అంటే మేము మా వ్యక్తిగతంగా ఒక వ్యక్తిని డామేజ్ చేయడానికి పూజలు చేయడం కానీ, లేకపోతే మేమేదో చేసుకోవడానికి పూజలు కానీ మాకు తంత్ర మార్గం యాక్సెప్ట్ చేయదు. మాకు తంత్ర మార్గంలో ఉన్న రూలే అది. అందుకని సమాజంలో చాలా మంది తెలియక ఏమంటారు, వాడు తోపు అయితే వాడు ఎందుకు వేరేటోనికి పూజలు చేస్తాడు, వాడే చేసుకోవచ్చు కదా. పని చేయదు తంత్ర మార్గంలో. సో అందుకని మేము చెయ్యం. మంత్రతంత్ర వేరు 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 వేరు, తంత్ర మార్గం వేరు. అదే దక్షిణాచారం అంటేనేమో వేరు, తంత్ర మార్గం వేరు. వామాచారం అంటే తంత్ర మార్గం. తంత్ర మార్గంలో ఇప్పుడు నువ్వు చెప్పినట్టు నిమ్మకాయలు ఉంటాయి, శ్రీకాళహస్తిలో చేసినట్టు నిమ్మకాయలు ఉంటాయి, కుంకుమ ఉంటుంది, పసుపు ఉండదు. సో ఇట్ ఈస్ కాల్డ్ డిఫరెంట్. ఇది బియ్యంతో చేస్తాము, పసుపు అంటే అక్షతలు ఉండవు. సో ఇది డిఫరెంట్ ఇది. సో తంత్ర మార్గంలో ఇవి జనరల్గా ఉగ్రదేవతలను పూజించే మా కోసం మేము చేసుకోవడానికి ఉండవు. మేము వ్యక్తి గురించి ఇప్పుడు నీకు సంబంధించిన శత్రువు గురించి పూజలు చేయమంటే నేను చేస్తా, నీకు సంబంధించిన న్యాయ పరిష్కారం నేను చేస్తా, కానీ నేను చేసుకోను. ఎందుకంటే నాకు పని చేయదు అది. అందుకని నేను ఏం చేస్తా అంటే అమ్మవారు చూసుకుంటుంది, మాకు అమ్మవారే ఉంటుంది, మేమేం చేయం అట్లాంటివి. అందుకని వదిలేస్తాం. అంటే వ్యక్తిగతమైనటువంటి దూషణలకు వెళ్ళము. అట్లీస్ట్ ఇక మనిషి పుట్టుక పుట్టి కొద్దిగా నేను కూడా పెగ్గేస్తున్నా, నేను కూడా కొద్దిగా కారం ఉప్పు తింటున్నా, అప్పుడప్పుడు ముక్క తింటా కాబట్టి కొద్దిగా కోపం వస్తుంది. ఎందుకంటే జనరల్గా ఎందుకు కోపం రావద్దు బ్రాహ్మణులకు అంటారు అంటే, బ్రాహ్మణులు వేద పండితులు మాంసాహారాన్ని తింటే కొద్దిగా ఏమంటారు అగ్రెసివ్ అవుతారు. మనం ఈ జనరేషన్ అగ్రెసివ్ కావాలి, కాకపోతేనే ఎక్కుతారు అందరూ. అగ్రెసివ్ అయితేనే యూ డిజర్వ్ ఇట్. నువ్వు నిజంగా మనిషి పుట్టుక పుట్టినప్పుడు అగ్రెసివ్ కావాల్సిందే. జీవితంలో నీకు లిమిటేషన్ రాజ్యాంగం కల్పించినటువంటి హక్కుల ప్రకారము నువ్వు తినాల్సినటువంటి ఫుడ్ తినవలసిందే. దీంట్లో ఎవ్వడు నిన్ను అబ్జెక్షన్ చెప్పాడు. ఏ కులస్తుడు ఏది తినాలనో అది తినాల్సిందే. సో దాంట్లో అందరూ తింటారు. ఇప్పుడు నేను ఒక మాట అడుగుతా, ఇప్పుడు టాటా బిర్లా లాంటి వాళ్ళు, అంబానీ లాంటి వాళ్ళు మంగళ షాపులు పెడుతున్నారు, మరి పెట్టొచ్చునా అంటే వాళ్ళు పెడితే తప్పులేదా? చెప్పుల షాప్ పెడితే తప్పులేదా? అంటే నీ వృత్తికి సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా నువ్వు వేలు పెడుతున్నావు కదా, మరి తప్పులేదా? మరి అట్లాంటప్పుడు నాలాంటి వాడు మందు తాగితే నీకు వచ్చిన నష్టమే ఉంది? నా వలన అయితే రేటు పెరుగుతలేదు కదా, నీకు వచ్చిన ఇబ్బంది ఏముంది? సో ఈ కోపం అనేటువంటిది సహజం కదా, ఈ కోపం రావడం అనేది సహజం కదా అని నేను చెప్తున్నా. నేను ఇంకా నేను టాప్ 1 జస్ట్ ఇది 0.1%. సార్ స్వామి గారు, వేణుస్వామి గారు, అది నాకు ఒకటి నేను విన్నా, కామాఖ్య టెంపుల్ దగ్గర లైక్ అమ్మాయిని అబ్బాయిని అంటే సెక్స్ లాంటిది ఒకటి అక్కడ రూమ్స్ ఉంటాయి, అక్కడ చేయిస్తారు అని విన్నాను. ఉండదా? తప్పు. అంటే ఒక అమ్మాయిని అబ్బాయిని కలుపుతారు, అస్సలు అవన్నీ పనికి మాలేవు. అదే చెప్తున్నా నేను. ఇప్పుడు కావాలంటే నేను తీసుకెళ్ళి చూపిస్తాను నీకు, అవన్నీ ఏముండవు. అవి ఓయో రూమ్స్ కాదు కదా, కామాఖ్య దేవాలయం. అది ఓయో రూమ్ కాదు, అది కామాఖ్య దేవాలయం. అది కూడా ఒక పూజ అని ఏం లేదు. అంటే ఇదే చెప్తున్నా, ఇంకా అదిగో తోక అంటే ఇదిగో తలకాయ అనే టైపులో దీన్ని అంటే వేణుస్వామిని తొక్కి నారదీయడానికి నోటికి వచ్చింది వాగడం తప్ప ఏముండదు, ఏముండదు, అసలు ఉండనే ఉండదు. అట్లాంటివి అన్నీ ఉండవు అసలు, అది వేస్ట్. సో నీకు అక్కడ ఉండేది ఏంటి అంటే, నీకు దశమహావిద్యలు అంటే 10 అమ్మవార్లు, ఒక్కొక్క అమ్మవారు ఒక్కొక్క నీ కోరికను తీర్చడానికి ఉపయోగపడే. ఒక అమ్మవారు డబ్బు ఇస్తుంది, ఒక అమ్మవారు శత్రువు నాశనం చేస్తుంది, ఒక అమ్మవారు నీకు లగ్జరీ ఇస్తుంది, ఒక అమ్మవారు వశీకరణం ఇస్తుంది. సో ఇట్లా ఒక్కొక్క అమ్మవారు ఒక్కొక్క కోరికను తీర్చే అమ్మవారు, అంతే తప్ప అక్కడ ఇట్లాంటి చెత్తా చెదారం ఉండదు. అసలు ఫస్ట్ నీకు ఉండదు, ప్రాసెసే డిఫరెంట్గా ఉంటుంది. అక్కడ పూజా విధానం డిఫరెంట్, అక్కడ వ్యవహారం డిఫరెంట్. సో అక్కడ ఇప్పుడు నువ్వు అడిగినావు కాబట్టి సందర్భోచితంగా నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే, మీరు ఎవరైనా జనాలు అక్కడికి వెళ్ళేవాళ్ళు తెలుగు వాళ్ళకి చెప్పాల్సింది ఏంటంటే, అక్కడ 3 అమ్మవార్లు ఉంటారు. తొందరలో చీకట్లో గమనించకుండా 3 అమ్మవార్లను దర్శించుకొని రండి.
సో కామాఖ్య దేవాలయంలో 3 అమ్మవార్లు ఉంటారు ఒకే దగ్గర. మొత్తం అక్కడ 10 మంది అమ్మవార్లు. 10 మంది అమ్మవార్లలో ఒక దేవాలయంలో 3, మిగిలిన 7 సపరేట్ ఉంటాయి. సో జనరల్గా చాలా మంది ఫస్ట్ అమ్మవారిని చూసి వెనక్కి తిరిగి వస్తారు. అట్లా కాకుండా చీకట్లో కనిపించదు కాబట్టి 3 అమ్మవార్లు ఉంటారు. 3 అమ్మవార్లను దర్శించుకొని అక్కడ పంతులు గారిని అడిగి అక్కడ నీళ్లు ఉంటాయి, లోపల నీళ్ళు ఇస్తారు. అమ్మవారి దగ్గర మొత్తం వాటర్ ఉంటుంది. వాటర్లో వెళ్ళిన మనము అక్కడ వాటర్ ఉంటుంది, వాటర్ తాగండి. ఆ పంతులను ఒక రూపాయి బిల్లు అడుక్కోండి, తీసుకొచ్చి బీరువాలో పెట్టుకోండి. నాకు అసలు ఆ టెంపుల్ ఉందని నేను తీసుకెళ్తా ఒకసారి. నాకు అంటే నేను తీసుకెళ్ళిన తర్వాత ఇంటర్వ్యూ చేద్దాం. ఓకే, ఎందుకంటే నీకు రైట్స్ ఉంటాయి, ఓకే, నీకు మాట్లాడే రైట్స్ ఉంటాయి. అవునవును, నువ్వు కళ్ళతో చూస్తావు కదా, వాట్ ఈజ్ వాట్ అని కళ్ళతో చూసిన తర్వాత అప్పుడు ఇంటర్వ్యూ చేద్దాము. చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ మచ్. అండ్ హిందూ సాంప్రదాయాల ప్రకారంగా కొంతమంది నార్మల్గా వాళ్ళని పిల్లల్ని కానీ వాళ్ళని కానీ పెంచడంలో లైక్ సాంప్రదాయాలు ఉండాలి, విలువలు ఉండాలి అని చెప్పి పెంచుతుంటారు. కానీ మీరు అవన్నీ ఎందుకు ఏం ప్రశ్న అడిగినవా, వేస్ట్, లవ్ యూ అని అంటుంటారు. అదేంటి అది అలాగా? అది ఎందుకు అంటే నువ్వు ఈ స్టేజ్కి వచ్చినందుకు నీకు ఎవరైనా సహాయపడ్డా? లేదు. పడాలి కదా. మన ధర్మం ఏం చెప్తుంది, మనోళ్ళందరూ ఏం చెప్తారు, పెద్దలు సహాయం చేయండి అని చెప్తారు కదా. ఎందుకు మరి నీకు ఎందుకు ఎవరు సహాయం చేయలే? అది వాళ్ళ వ్యక్తిత్వం. అదే చెప్పిన ఈ యాక్టింగ్లో వద్దని చెప్పిన. యాక్టింగ్లో వద్దని చెప్తున్నా. యాక్టింగ్లో వద్దురా బాబా అని చెప్తున్నా. ఎవడు హెల్ప్ చేస్తుండు? హిందూ మతము సంకనాకపోయింది, హిందూ మతంలో సమస్యలు ఉన్నాయి, హిందూ మతము థ్రెట్లో ఉంది అంటావు. ఒక హిందువుగా వేణుస్వామి పైకి వస్తే మరో హిందువు ఎంజాయ్ చేస్తుంది, సంకనాకిపించడానికి ప్రయత్నం చేస్తుండు. మరి హిందూ మతంలో ఇంకా సఖ్యత ఏడుంది? ఇప్పుడు హిందువులందరూ ఒకటేనా, లేకపోతే ఏ పార్టీ హిందువు ఆ పార్టీ వాడేనా? లేదు, నేను అడుగుతున్నా. అందరూ ఒకటే. కానీ అట్లా లేదుగా సమాజము. ఇవాళ అట్లా చూస్తలేం కదా భారతదేశంలో. ఇప్పుడు ఒక పార్టీలో ఉన్న హిందువుకు ఒక ఇంపార్టెన్స్ ఉంది, ఒక పార్టీలో ఉన్న హిందువుకు ఒక ఇంపార్టెన్స్ ఉంది. అట్లాంటప్పుడు వాడు హిందువు ఎట్లయితాడు? నేను హిందువు ఎట్లయినా? మరి నన్ను కాపాడాల్సిన బాధ్యత సగటు హిందువులదే కదా. అందరితో ఎందుకు పోతున్నావు? నా మీద దాడి జరిగితే, నన్ను తీడితే నన్ను కాపాడాల్సిన బాధ్యత నా జ్యోతిష్కులకు ఉంది కదా. ఎందుకు రావట్లేదు ఇవాళ బయటికి? తెలుగు రాష్ట్రాల నుండి ఎంతో మంది పండితులు వెళ్తారు కదా, ఎందుకు పోతలేరు? అంతెందుకు, నేను వైష్ణవ పుట్టుక పుట్టినా, నా వైష్ణవులలో ఉండేవాడు ఒక్కడు నాకు ఎందుకు సపోర్ట్ చేస్తలేడు? సరే, కంపేరిటివ్లీ నేను బ్రాహ్మణ పుట్టుక పుట్టినా, నన్ను బాపనోడు వచ్చి ఎవడో ఒకడు వచ్చి లొల్లిలో వచ్చి వీడు బాపనోడే కాదంటాడు. నన్ను ఎవడో ఒకడు వచ్చి బాపనోడు కాదంటాడు. ఇంకా నీకు సపోర్ట్ చేసేవాడు ఏడుండు? ఒక మనిషికి నిలబడాల్సింది కష్టంలోనే కదా, పోనీ ఎదుగుదలలో నిలబడాలి కదా. వేణుస్వామి 24 మంది రేప్ విక్టిమ్స్ను దత్తత తీసుకొని 2014 నుండి వేణుస్వామి పెన్లాం ఆశ్రమంలో ఇవాళ 24 మందిని మేము దత్తత తీసుకొని 2014 నుండి కాపాడుకుంటూ వస్తున్నాము రేప్ విక్టిమ్స్ను. ఓకే. కరోనా టైంలో 40 లక్షలు నేను సెక్స్ వర్కర్లకు నేను డొనేషన్ చేసిన. ఇవాళ నా చుట్టుపక్కల ఫామ్ హౌస్ చుట్టుపక్కల ఎక్కడ ఏ ప్రాబ్లం వచ్చినా, ఎవరైనా చనిపోతే రోడ్డు యాక్సిడెంట్లో కానీ ఫైర్ యాక్సిడెంట్లో కానీ ఎక్కడైనా చనిపోతే 50,000 ఇస్తా. ఇవాళ నాకు సంబంధించిన ఎక్కడన్నా ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా నేను నెలకు కనీసం ఒక 50,000 నుండి ₹1,00,000 డొనేట్ చేస్తున్నా. నేను ఎవరికి చెప్పుకోవట్లేదు. నాకు పిఆర్ టీం లేదు. నన్ను ఎక్కడానికి పెట్టుకున్న పిఆర్ టీం నన్ను పెంచడానికి నాకు లేదు. ఎవడు నీకు హెల్ప్ చేస్తున్నాడు? నేను అందుకని చెప్పేదంటే తప్పేముంది? చాలా మంది చెప్తారు డబ్బు కంటే బంధాలు అనుబంధాలు గొప్పవి. ఒక్కసారి హోటల్కి పోయి మంచిగా తిని తాజ్మహల్ హోటల్ అనుబంధాలు చూపి కావులిచ్చుకో. ప్రేమతో వానికి మేనేజర్ గారికి చెప్పు పైసలు లేవని, చూపిస్తాడు నీ బంధం. మీ అమ్మని తీసుకుపోయి హాస్పిటల్ అడ్మిట్ చేసి బిల్లు దగ్గర కింద బిల్లు కౌంటర్ దగ్గరికి పోయి వాడు 5 లక్షల రూపాయలు వేసిన తర్వాత బంధాలు అనుబంధాలు కావలిచ్చుకోవని లిప్ టు లిప్ లాగబెట్టు. ఇక్కడ పోయింది నీ బంధం అనుబంధం. అవునా? నువ్వు చిట్టీలు వేసి నువ్వు కష్టపడి చిట్టీలు వేసినాడు ఎగ్గొట్టిండు 10 లక్షల చిట్టి చూపి నీ బంధం అనుబంధం ఏమంటాడు? ఊరుకుంటావా నువ్వు? వాడు నేను వచ్చి కావలించుకొని శివా పైసలు లేవు శివా అని కావలించుకుంటా అనుకో. కావలింతలు కావాలన్నా పైసలు కావాలన్నా నీకు? పైసలే. ఎక్కడ పోయింది నీ బంధం అనుబంధం? ఇవన్నీ పక్కకు పెడదాం. స్ట్రైట్ అవే క్వశ్చన్ అడుగుతా. శివ వాళ్ళ అన్న కలెక్టర్, శివ యాంకర్. నీ సొంత తల్లిదండ్రులు మీ అన్నకి ఇచ్చిన వాల్యూ నీకు ఇస్తారా? ఎందుకు అడిగిన ప్రశ్న? నీతోనే ఇప్పించిన ఆన్సర్. అంటే పొజిషన్ ఉంటుంది కదా. నాకు ఏం పొజిషనే ఇంట్లో? కొంపల ఎవడైనా ఒకడే. కొంపల ఎవడైనా ఒక్కడే. ఆఫీసర్ అయితే ఐఏఎస్ అయితే ఆఫీస్లా,
నీ ఇంట్లో కాదు, ఆ, మీ అన్నకేమో నీ కలెక్టర్ అయిన అన్నకేమో బెడ్రూమ్లోకి పోతుంది టిఫిను, ఆ, నువ్వేమో డైనింగ్ టేబుల్కి వచ్చి తినాలి. ఆ, ఇంకెక్కడదా ఆ సమానత్వం? గిజే చెప్తున్నా నేను జనాలకు, ఆ, డబ్బు ముఖ్యమని చెప్తున్నా. ఆ, మీరు దొంగనా కొడుకులు చెప్పే మాటలు సమాజంలో మోరల్స్ ఎథిక్స్ అని మాట్లాడితే మాట్లాడకండి. ఉమ్, స్వార్థం లేనివాడు, తప్పు చేయని వాడు, స్వార్థం లేనివాడు ఒక స్టేజ్కి ఎదగడం ఇంపాసిబుల్. ఉమ్, ఉమ్, మన భారతదేశంలో ప్రతి ఒక్కడు ఎకనామికల్ అఫెన్స్ చేస్తాడు, ఉమ్, ఉమ్, ప్రతి ఒక్కడు ఎకనామికల్ అఫెన్స్ చేస్తాడు. ఉమ్, ఉమ్, ఎంతమంది జిఎస్టీ ఎగ్గొట్టడానికి ప్రయత్నాలు చేస్తారు, ఎంతమంది ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్గొట్టడానికి సమస్యలు చేస్తారు. నువ్వు తీసుకున్న తొక్కలో 2 లక్షల కోసం బ్యాంకు పొద్దుగాల లేస్తే ఫోన్ చేస్తాడు, 4 ఇంటికి పంపిస్తాడు. 20,000 కోట్లు తీసుకున్న నా కొడుకుల దగ్గరికి ఎవడు పోడు. మీకు అడగడానికి సిగ్గుశరం లేదు మీకు, మీరు ఎందుకు అడగరు వాడిని? ఉమ్, ఉమ్, షెల్ కంపెనీల పేరు మీద కొన్ని 100 కోట్లు నాశనం పట్టించి కొన్ని 1000 కోట్లు తినటం మీద మీకు ఎందుకు లేదు? ఉమ్, మనం టార్గెట్ చేస్తే 5 సంవత్సరాలు చేయొచ్చు ఆ పని, ఆ, తెలుసా? ఆ, నువ్వు నేను కలిసి బెట్టు కడుతున్నా, టార్గెట్ పెట్టుకొని షెల్ కంపెనీల రూపంలో మనం 1000 కోట్లు సంపాదించాలంటే కరెక్ట్గా 5 ఏళ్ళు సంపాదించవచ్చు. మనకు ఆ లేదా కక్కుర్తి, ఆ దొంగతనం మనకు లేదు. ఉమ్, పెద్ద కష్టమా ఆ, భారతదేశంలో సంపాదించడం? షెల్ కంపెనీలు అంటే మాకు తెలియదా? ఉమ్, ఉమ్, మేము ఏం చేయాలో మాకు తెలియదా? కానీ మనం అట్లాంటి పనులు చేస్తలేము. సో నేననే పాయింట్ ఏంటంటే నిజాయితీగా బతుకుదామని చెప్తున్నా. నిజాయితీగా బ్రతకడము అంటే ఒరిజినల్గా మాట్లాడదామని చెప్తున్నా. యాక్టింగ్లు వద్దు. ఉమ్, ఉమ్, బంధాలు అనుబంధాలు, మంచి చేస్తే మంచి వస్తుంది. ఎందుకు వస్తుంది రాబోయ్? మంచి చేస్తే గుళ్ళె పంతులు ఆయన చేసినంత మంచి ప్రపంచంలో గుళ్ళె పూజారి చేసిన మంచి ఎవ్వరు చేయడు. పొద్దుగా లేస్తే దీర్ఘాయుష్యమస్తు, ఇష్టకామ్యార్థ బలసిద్ధిరస్తు, సమస్త సన్మంగళాని భవంతు, ఇంకా ఆయన కంటే మంచోడే ఉంటాయి ప్రపంచంలో. ఉమ్, మరి ఆయన ఎందుకు పాపం పైసలు లేక పరిశానలో పడ్డాడు? ఉమ్, ఉమ్. మరి ఆయనకు డబ్బులు రావాలి కదా. ఆ. ఈయనకంటే మంచోడు కూడా ఉన్నాడా? అంటే మీరు ఇలా అంటున్నారు కదా, మరి మీ దగ్గరికి వచ్చిన వాళ్ళు, మీకు నచ్చిన వాళ్ళకి బాటిల్ ఇచ్చి పంపిస్తారు అని విన్నాను. నా బలుపు అది. ఆ, ఇప్పుడు నువ్వు అన్నావు స్వామి గారు, మరి మీరు డబ్బులు ఇస్తారా ఎవరికన్నా? నువ్వు ఉన్నావు అబ్బా, ఉమ్, నువ్వు మంచోడు అవునా కదా, నాకు అనవసరం, నాకు నచ్చింది, నీకు ఒక పర్ఫ్యూమ్ బాటిల్ ఇచ్చి పంపించిన. ఉమ్, ఎందుకు ఇచ్చినా అంటే నాకు శుక్రుడు ఉచ్చలో ఉండాలి అంటే ఉమ్, డబ్బులు ప్లేసులో నీకు బాటిల్ ఇస్తే నాకు మంచిది, లిక్కర్ దానం చేస్తే నాకు మంచిది. ఓకే, సో నా మంచి కోసం చేస్తున్న స్వార్థం అది. ఓకే, నీకు పర్ఫ్యూమ్ ఇస్తున్నా అంటే నా మంచి కోసం చేస్తున్న స్వార్థం అది. ఓకే, ఓకే, అర్థమైందా? అదే. సో లిక్కరు, పర్ఫ్యూము లగ్జరీకి సంబంధించినవి. ఉమ్, 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 ఇవి ఎందుకు ఇస్తున్నా నీకు అంటే నా జాతకంలో శుక్రుడు ఉచ్చ కావాలని ఇస్తున్నా నీకు. అర్థమైందా? అదే అదే. రెండోది నా ఇష్టమే, దాంట్లో నాకు మజా వస్తుంది. ఉమ్, ఉమ్, అవును, దాంట్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క మజా వస్తుంది. అవును, దీంట్లో నాకు మజా కిక్ ఇస్తుంది ఇది నాకు. ఆ, అంటే ఒక వ్యక్తికి ఇప్పుడు నాకు ఉదాహరణ మామిడి పళ్ళు అన్నావు అనుకో, ఉమ్, అందరు మామిడి పళ్ళు కిలో ఇస్తారు, ఉమ్, 100 కిలోలు ఇస్తారు. అబ్బా, అంటే నువ్వు వెక్స్ అయిపోవాలి, ఉమ్, ఉమ్, నువ్వు వెక్స్ అయిపోవాలి, నాకు కిక్ ఇస్తుంది అది. ఉమ్, అంటే నాది ప్రభాస్ ఇంచుమించు సేమ్ మెంటాలిటీ. ఇప్పుడు ప్రభాస్ ఏంటంటే ఫుల్ సేమ్ మెంటాలిటీ నాది ఆయనది. జనరల్గా ఇప్పుడు ఆయన అనేది అంటే డార్లింగ్ మన ఇద్దరు ఒకటే మెంటాలిటీ ఇంచుమించు అంటాడు. ఏంటంటే ఎదుటి వ్యక్తికి బోర్ కొట్టిస్తాం. ఇప్పుడు నీకు చికెన్ ఇష్టం అన్నావు అనుకో, ఓ ఇంకా చికెన్ నీ ముందర ఇంకా నీకు వెక్స్ అయిపోయి అన్నది దండం పెడతా, చికెన్ వద్దు నాకు అనాలి నువ్వు. అట్లా నీకు పిచ్చెక్కిస్తాం. నువ్వు మ్యాంగోస్ అడిగినావు ఇక విపరీతం, ఇంకా స్వీట్లు అడిగినావు ఇంకా విపరీతం. ఇంకా అంటే ఏదైనా ఇవ్వడం నాకు డబ్బు పిచ్చలు అంటే ఇట్లాంటి ప్రశ్న ఇంతకుముందు యాంకర్ కూడా అడిగాడు. కానీ డబ్బు సంపాదించుకోవడానికి హెల్ప్ చేస్తా నా పూజ ద్వారా. నీకు ఆ కసి ఉంటే నేను నా దగ్గర ఉన్న డబ్బులు నీకు ఇవ్వలేను, కానీ డబ్బును సంపాదించుకోవడానికి నీలో కసి ఉంటే నీకు దేవుడి పరంగా నేను చేయగలిగిన హెల్ప్, నేను డబ్బులు తీసుకోకుండా పూజ చేస్తా నీకు ఆ కసి ఉంటే. ఇవాళ నువ్వు శివ యాంకరింగ్ చేస్తుండు, నెక్స్ట్ శివ టార్గెట్ ఏముంటుంది? ఒక ఛానల్ ఉంటుంది, ఒక యూట్యూబ్ ఛానల్ ఉంటుంది. దానికి శివ ఏం చేయాలి, శివకి ఏం చేయాలో నేను చేస్తా. నేను రూపాయి తీసుకోకుండా నీకు పూజ చేయించి నువ్వు ఆ స్థాయికి నిలబడడానికి నేను చేస్తా. కానీ అదే ఒక అటెండర్కి ఆ స్థాయి ఉండదు, నీకుంటుంది. ఎందుకంటే నువ్వు నెక్స్ట్ నీ యాంకర్ నీకున్న దాని తర్వాత టార్గెట్ అదే. సో అట్లా నాకు అలవాటు, అందుకని నేను అవి ఇస్తుంటా. సో అవి నాకు కిక్ ఇస్తుంది. వేణుస్వామి గారు పెళ్లి ముహూర్తాలు పెడతారా? జస్ట్ డౌట్. తక్కువ. అంటే పెళ్లి ముహూర్తాలు పెట్టడం ప్రాసెస్, అంటే ఇట్ విల్ టేక్ టైం 4 hours. సో 4 గంటలు నేను ఒక పెళ్లి ముహూర్తం మీద కూర్చోలేను, నా వల్ల కాదు. అంటే ఏదో 5 నిమిషాల ముహూర్తాలు పెట్టే అక్షరం నాకు లేదు. అంటే ఇట్ విల్ టేక్ టైం. ఎందుకంటే అబ్బాయి జాతకంలో సమస్యలు ఉంటాయి, అమ్మాయి జాతకంలో సమస్యలు ఉంటాయి. వాళ్ళిద్దరు ఆల్రెడీ మానసికంగా ఫిక్స్ అయ్యి మన దగ్గరికి వస్తారు. పంతులు గారు ముహూర్తం పెట్టండి అంటారు. ఆ ముహూర్తంలో మనకు విడాకులు కనిపిస్తుంటాయి. ఇప్పుడు మనం శుభమా అంటూ ముహూర్తం మనం ఎందుకు ఇప్పుడు ఆడు విడాకులు తీసుకున్నాడు అనుకో, వాళ్ళిద్దరు ప్రాబ్లమ్స్ మనకు అంటించిపోతారు. అంటే ఇప్పుడు వాళ్ళిద్దరు ఎట్లా విడాకులు తీసుకుంటారు.
తెలిసిపోతుంది మీ ముందే. వేణుస్వామి గారు ముహూర్తం పెట్టిండు అంటాడు, నాకు అవసరమా అంటే వాడి పోస్టర్ మీద నా పేరు వేస్తాడు, నాకు ఎందుకు అది? సో అందుకని నేను పెట్టను. ఓకే. అంటే ఇట్ విల్ టేక్ టైం, లాంగ్ ప్రాసెస్. అంటే నేను పెట్టేటప్పుడు దాని లోపలికి పోతా. ఫస్ట్ ఏం అడుగుతా అంటే నీ జాతకాలు కలిసినాయా అంట. అది కొత్త పెట్ట, ఆ డిస్కషన్ చేయ నేను. అందుకని ఆ డిస్కషన్ చేయొద్దు అంటే వదిలేసి కూల్, లేదమ్మా టైం లేదని చెప్పేస్తా. సరే, ఏలినాటి శని అంటే ఏంటి స్వామి నార్మల్గా? యా సూపర్. ఏలినాటి శని అంటే ఏలి అంటే 7, నాటి అంటే ఆఫ్, 7.5 సంవత్సరాల శని. సో ఏలినాటి శని అనేది ఇట్ ఈజ్ ఏ కాలేజ్ లైక్ శివ ఉన్నాడు. ఇప్పుడు శివ ప్రశ్న అడిగిండు నన్ను, స్వామి మీరు మోరల్స్ ఎథిక్స్ లేవంటారు, ఈ జనరేషన్లో పద్ధతిగా పెంచాలంటారు, మీరు అటు దాటికి ఎగనెస్ట్గా పోతున్నారు, అగో అది నేర్పించేది ఏలినాటి శని. ఒకసారి దెబ్బలు తిన్నావనుకో ఆటోమేటిక్గా నీకు బుద్ధి వస్తుంది, వచ్చి సేమ్ నాలానే మాట్లాడతావు. అంటే ఏలినాటి శని అంటే ఏం చేస్తుంది అంటే, ఒక లెక్చరర్ పాఠాలు నేర్పే పంతుల కంటే గుణపాఠాలు నేర్పే శత్రువులు చాలా మంచివాళ్ళు, రైట్? సో గుణపాఠాలు నేర్పించేటువంటి ఏలినాటి శని. ఏలినాటి శనిలో డబ్బు లేకుండా అడుక్క తినే స్టేజ్కి తీసుకొచ్చి, మన అనుకునే వాళ్ళందరూ మనల్ని ఎట్లా ముంచుతారో చూపించి, సో మన చుట్టూ ఉండేటువంటి స్నేహితుల నిజస్వరూపాన్ని బయటపెట్టి, సో మన చుట్టూ ఉండే బంధువుల నిజస్వరూపాన్ని బయటపెట్టి, సో మనకు సహాయపడతారు అనుకున్న వాళ్ళు మనల్ని నట్టేట ముంచి వెళ్ళిపోతున్న సందర్భాన్ని మనకు కళ్ళకు కట్టినట్టుగా చూపించగలిగిన వాడు ఏలినాటి శనిలో ఉండే శనిదేవుడు. అంటే కొంతమంది అంటారు ఏలినాటి శని మీ దగ్గరకు వచ్చినప్పుడు, అంటే మీ ఇప్పుడు ఉన్నప్పుడు స్టార్ట్ అయినప్పుడు స్టార్టింగ్ 2 సంవత్సరాలు చాలా బాగుంటుంది, స్టార్ట్ రాకముందే లేపుతాడు. అంటే జనరల్గా ఏం చేస్తాడంటే, ఇక్కడ లాజిక్ ఏంటంటే, భూమి మీద ఉండేవాడు పడితే దెబ్బలు తగలవు, నడుచుకుంటూ వెళ్తూ నువ్వు పడ్డావు దెబ్బలు తగులుతాయా? అదే నువ్వు 5వ ఫ్లోర్ నుంచి పడ్డావు అనుకో పోతాం. అందుకని ఏం చేస్తాడంటే, ఇక్కడ లాజిక్ ఏంటంటే, నిన్ను ఫస్ట్ భూమి మీద ఉన్నవాడిని 5వ ఫ్లోర్కు తీసుకెళ్ళడం ఫస్ట్ ప్రాసెస్, అక్కడ నుండి పడేయడం సెకండ్ ప్రాసెస్, వెళ్ళిపోయేటప్పుడు ఫస్ట్ ఫ్లోర్కి ఎక్కించి వెళ్ళిపోతాడు. అంటే నీకు 7వ సంవత్సరంలో జరిగేటువంటి మంచి మిగతాదంతా ట్రాషే. సో ఏలినాటి శని ఎప్పుడు చాలా మంచి చేస్తుంది. మంచి చేయడం అంటే ఒక వ్యక్తిని సమాజంలో బ్రతకడానికి ఎలా యుద్ధ భూమిలో నిలబెట్టాలనో అలా నిలబెట్టి పోతాడు శని. అంటే నీకు వెళ్ళిపోయేటప్పుడు శని ఏం చేస్తాడంటే, నీకు డబ్బులు ఇచ్చేటప్పుడు టెస్ట్ చేస్తాడు. అరే శివకు డబ్బులు ఇస్తే నిలబెట్టుకుంటాడా నిలబెట్టుకోడా, శివ తప్పులు చేస్తాడా, శివ ఎవరన్నా నమ్మి మోసపోతాడా, శివ అన్నదమ్ములు నమ్మి మోసపోతాడా, శివ అమెరికాలో ఉన్నాడు, అమెరికాలో ఉంటే ఇండియాలో ఉండేవాడికి తన అన్నకో తమ్ముడికో బంధువుకో బామ్మర్దికో డబ్బులు ఇచ్చి ల్యాండ్ కొనమంటే వీడు వీని పేరు మీద కొనుక్కొని రిజిస్ట్రేషన్ చేసుకుంటే వాడు బిస్కెట్ అవుతాడు. సో ఇవన్నీ టెస్ట్ చేసి చివరికి డబ్బులు ఇవ్వాలన్నా వద్దా డిసైడ్ చేసుకొని 7.5 సంవత్సరాలలో 6.5 సంవత్సరాల తర్వాత నీకు ఒక లైఫ్ ఇచ్చి, అప్పుడు నీకు అన్ని అనుభవం నేర్పించేసి, మంచి చెడ్డలు నేర్పించేసి, నువ్వు అడిగినట్లు ప్రశ్నలు అడగకుండా, అంటే మోరల్స్ ఎథిక్స్కి సంబంధం లేకుండా ఈ ప్రపంచంలో డబ్బు ఒకటే ముఖ్యము అనేటువంటి జ్ఞానాన్ని నీకు ఇచ్చి, అప్పుడు నీ చేతిలో డబ్బులు పెట్టి ఏలినాటి శని వెళ్ళిపోతుంది. అంతేగాని ఒక మనిషిని పూర్తిగా దింపదు. ఎప్పుడే కానీ ఏలినాటి శనిలో ఫస్ట్ దెబ్బలు తింటేనే మంచిది. అంటే 3 పాదాలు ఉంటుంది, 2.5 × 3 అంటే 7.5 సంవత్సరాలు. సో ఫస్ట్ ఫేజ్ దెబ్బలు తింటావు, సెకండ్ ఫేజ్ దెబ్బలు తింటావు, 3వ ఫేజ్ బాగుంటుంది. అది ఉంటే మంచిది ఏలినాటి శని. కానీ ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ అనుభవించి 3rd ఫేజ్లో దెబ్బలు తింటే ఇట్ ఈస్ వెరీ డేంజరస్. ఇప్పుడు ఏ రాశుల వరకు ఉంది? ఇప్పుడు ప్రజెంట్ మీనరాశి, మేషరాశి, కుంభరాశి 3 రాశులకు ఇప్పుడు నడుస్తుంది ఇప్పుడు ప్రజెంట్. శని గొప్పతనం ఏంటంటే, శని ఒక ఇంట్లో ఉంటే, అంటే ఉదాహరణ ఇప్పుడు మన ఇద్దరి మధ్యలో శని ఉన్నాడు అనుకుందాం, నువ్వు ఎఫెక్ట్ అవుతావు, నేను ఎఫెక్ట్ అవుతా, మధ్యలో ఎఫెక్ట్, అంటే ముగ్గురు ఎఫెక్ట్ అవుతున్నారు ఎట్ ఏ టైం. దట్ ఈస్ కాల్డ్ శని. ఒకరి వల్ల శని వల్ల శని ఎట్ ఏ టైం ముగ్గురిని ప్రభావితం చేయగలుగుతాడు, 3 రాశులను ప్రభావితం చేయగలుగుతాడు. అంటే ఇప్పుడు ఉదాహరణ శని ఇప్పుడు ప్రజెంట్ ఎక్కడ ఉన్నాడు, మీనరాశిలో ఉన్నాడు. మీనరాశి తర్వాత వచ్చేది మేషరాశి, మీనరాశి ముందు వచ్చేది కుంభరాశి. అంటే కుంభరాశిలో శని ఉన్నాడు, మీనరాశిలో ఉన్నాడు, మేషరాశిలో ఉన్నాడు. అంటే శని ఒకటేసారి 3 రాశులను ప్రభావితం చేయగలుగుతాడు. చంద్రుడు 1.5 రోజుకు మారుతాడు, సూర్యుడు నెల రోజులకు మారుతాడు, గురువు సంవత్సరానికి మారుతాడు, రాహుకేతువులు 18 నెలలకు మారుతారు, శని 2.5 సంవత్సరాలకు మారుతాడు. శని మారినప్పుడల్లా ఒక్కొక్క రాశికి ఒక్కొక్క ఎఫెక్ట్ అవుతుంది. దీన్ని గోచారం అంటారు. సో దీంట్లో చాంద్రమానం వేరు, సౌరమానం వేరు, బార్హస్పత్యమానం వేరు. అంటే ఒక్కొక్క మానం ప్రకారం ఒక్కొక్క క్యాలిక్యులేషన్ ఉంటుంది. సో చాలా వరకు వీటన్నిటిని కూలంకషంగా పరిశీలించి ఆ వ్యక్తికి ఏం జరగబోతుంది అనేది ప్రిడిక్ట్ చేయగలగాలి. రెండోది, వీటన్నిటిలోకి ఏంటంటే, 2వసారి ఏలినాటి శని వెరీ డేంజరస్. మొదటిసారి ఏలినాటి శని ఇప్పుడు ఉదాహరణ తీసుకుందాం. ఇప్పుడు 2020లో పుట్టినటువంటి ఒక పిల్లోడు, అమ్మాయి, ఒక బాబో ఉన్నాడు అనుకుందాం. ఇప్పుడు ఫస్ట్ ఏలినాటి శని వచ్చింది. సో వాళ్ళకి ప్రెషర్ ఉండదు, ఎందుకంటే చిన్నపిల్లలు కాబట్టి. కానీ వాళ్ళకి ఎప్పుడు వస్తుంది, ఇంకో 25 ఏళ్ళ తర్వాత వస్తుంది. కానీ వాళ్ళకి టార్చర్ ఉంటుంది. సో ఇప్పుడు ఆల్రెడీ 25 ఏళ్ళు దాటిన వాళ్ళకి ఇప్పుడు ఏలినాటి శని నడుస్తుంది. అంటే 2000కు పుట్టిన వాళ్ళందరికీ ఇప్పుడు ఏలినాటి శని నడుస్తుంది.
రెండోసారి. సో ఇట్ ఈస్ వెరీ డేంజరస్. రెండవసారి ఏలినాటి శని చాలా సంచలనాల కారణమవుతుంది. రెండవసారి ఏలినాటి శని ఖచ్చితంగా తల్లిదండ్రుల్లో తండ్రి మీద ఆరోగ్యపరమైన ఇబ్బందులు చూపిస్తుంది, తండ్రిని చంపేసే అవకాశం ఉంటుంది. సో నేను కూడా నా తండ్రిని రెండోసారి ఏలినాటి శనిలో కోల్పోయినా. సో ఖచ్చితంగా ఎవరైనా రెండోసారి ఏలినాటి శనిలో జనరల్గా తండ్రి చనిపోయే అవకాశాలు 80% ఉంటాయి. మాకు జరిగింది. గట్టిగా చెప్పు. మాకు జరిగింది. కెమెరా ఎక్కడుందా? నిజంగా జరిగింది. ఇప్పుడు నన్ను చెప్పొద్దంటావా చెప్పమంటావా జనాలకి ఈ విషయం? వేణుస్వామి భయపెడుతున్నాడు. వాడు ఎవడో అంటాడు పిచ్చిముండ, వేణుస్వామి భయపెడుతున్నాడు. శివ కూడా భయపెడుతుండు. శివ పని చేయరు. నీకు జరిగింది కదా, 5 నెలల క్రితమే జరిగింది. శాస్త్రం చెప్పింది కదా. నాకు ఇప్పుడు ఉంది. నేనైతే చంపలేగా మీ నాయనను, నేనైతే చంపలే కదా. అంటే నేను ఎందుకు అడుగుతున్నా అంటే నాలో ఉన్న బాధ అట్లా. అంటే నిజాలు చెప్తే జనాలు ఇంత ఘోరంగా తీసుకుంటారు, జనాలు నన్ను టార్గెట్ చేస్తారు కాబట్టి ఆ బాధ వల్ల ఆ మాట మాట్లాడుతున్నా. అంటే శని ఇప్పుడు నేను చెప్పిన లాజిక్ నీకు వర్తించింది కదా. అంటే రెండవసారి ఏలినాటి శనిలో తండ్రి చనిపోతాడు. ఇది నన్ను చెప్పొద్దంటారా, ఇది శాస్త్రం కదనే. వేణుస్వామి చెప్పిండా లేకపోతే వేణుస్వామి మనుషులను పెట్టి చంపిస్తాడు ఆ మనుషులను? దీన్ని ఆపడం కోసం ఒక పూజ ఉంటుంది. ఇప్పుడు ఇదే మాట నువ్వు నాకు నెల కింద చెప్తే, 10 నెలల కింద చెప్తే నిన్ను తీసుకుపోయి తిరునల్లారులో ఒక పూజ చేయించేవాడిని. తండ్రి బ్రతకడానికి ఒక పూజ ఉంటుంది తిరునల్లారులో. జస్ట్ 450 ప్లస్ 1000 1450 రూపాయలు ఒక పూజ అయిపోతుంది. ఏం చేస్తారంటే స్వామి దగ్గరికి పోతే ఒక 450 రూపాయలు పెట్టి ఒక పూజ అవుతుంది. బయటకు వచ్చిన తర్వాత ఒక బాండ్లీ, బజ్జీలు గోలిస్తారు కదా బాండ్లీ, ఆ బాండ్లీలో నూనె పోసి ఎవరైతే లైఫ్ థ్రెట్ ఉందో వాళ్ళని మొక్కాన్ని నూనెలో చూసి పంతులకు దానం ఇవ్వాలి. దీనివల్ల అపమృత్య దోషం పోతుంది. ఇవాళ కామెడీ చేస్తారు చాలా మంది తెలుగు రాష్ట్రాల్లో. కొంతమంది వేణుస్వామి అంటే కారాగార దోషం అంటాడు, వేణుస్వామి అంటే అపమృత్యు దోషం అంటే గిదే. ఏలినాటి శనిలో కొడుకుకు రెండోసారి ఏలినాటి శని ఉంటే తండ్రి చనిపోతాడు. ఇది శాస్త్రం చెప్తుంది. ఈ శాస్త్రం ఉన్నట్టుగా వేణుస్వామి చెప్తున్నాడు. అందువల్ల వేణుస్వామి దొంగ అవుతుండు లేదా విలన్ అవుతుండు జనాలకు. అదే వేరేటోడు ఏమంటాడు, ఆ పెద్ద ఏం లేదండి ఏలినాటి శని మంచి చేస్తుంది, ఆ సొల్లు పురాణం నాకు రాదు. సో అందుకని ఏలినాటి శనిలో ఇంత టార్చర్ ఉంటుంది. ఏలినాటి శనిలో పోలీస్ కేసు అవుతుంది ఖచ్చితంగా. ఏలినాటి శనిలో వాహన ప్రమాదం అవుతుంది. ఏలినాటి శనిలో తండ్రి చనిపోతాడు. ఏలినాటి శనిలో మన అనుకున్న వాళ్ళు మనల్ని తొక్కి నారదీస్తారు. ఏలినాటి శనిలో డబ్బులు మోసపోతాము. మనం అప్పులు ఇచ్చిన వాళ్ళు మనల్ని మోసం చేస్తారు. మన అనుకునే వాళ్ళు మనల్ని మోసం చేస్తారు. భార్య కూడా మనల్ని తప్పర్థం చేసుకుంటుంది. భార్యాభర్తల మధ్యన గొడవలు వస్తాయి. తండ్రి లాంటోడు తల్లి లాంటి వాళ్ళు ఉంటే మనల్ని తప్పర్థం చేసుకుని గొడవలు అవుతాయి. బంధువుల్లో మనం ఎదవలం అవుతాము. ఇవన్నీ ఏలినాటి శనిలో జరుగుతాయి. ఈ ధన నష్ట యోగం ఎవరికి ఉంటుంది? సో ధన నష్టం అనేది కలియుగంలో ముఖ్యమైనటువంటి విషయం. సో ధన నష్టం ఎందుకు జరుగుతుంది అంటే 2 రకాలుగా ఉంటుంది. ఒకటి, మన బ్యాడ్ టైంలో మనం ఇన్వెస్ట్మెంట్లకు పోయినప్పుడు ధన నష్టం జరుగుతుంది. దాన్ని ధన నష్ట యోగం అంటారు. ఉదాహరణ, మన దగ్గర ఒక 50 లక్షలు ఉన్నాయి అనుకుందాం. జనరల్గా ఏం ఆలోచిస్తారు, 50 లక్షలు ఉన్నప్పుడు ఇంట్లో లిక్విడ్ క్యాష్ని పెట్టుకోగలిగిన దమ్ము మనకి ఎవరికి ఉండదు. చాలా మంది ఏం చేస్తారంటే 50 లక్షలు తీసుకెళ్లి ఇంట్రెస్ట్కి ఇచ్చి వాడి దగ్గర 5 రూపాయలు ఇంట్రెస్ట్ అని చెప్పి ఇస్తారు. జనరల్గా 5 రూపాయలు ఇంట్రెస్ట్ తీసుకునే వాడు ఎవడు కూడా తిరిగి డబ్బులు పే చేయడు. సింపుల్ లాజిక్. ఎందుకంటే రూపాయి ఇంట్రెస్ట్ తీసుకునే వాడు ఇవ్వడమే కష్టం ఈ కలియుగంలో. అట్లాంటి 5 రూపాయలకు తీసుకుంటే వాడు బిస్కెట్ చేస్తాడని అర్థం. సో దీన్ని ఇలా ఆశపడ్డ వాళ్లకు ఆ యోగం ఉంటుంది. సో అట్లనే అవసరం లేకున్నా డబ్బులు చేతులు ఉన్నాయి కదా అని చెప్పి డబ్బులను తీసుకెళ్లి ఇన్వెస్ట్మెంట్ రూపంలో ఒక ఫ్యాక్టరీలోనో లేకపోతే భాగస్వామ్య వ్యాపారాలలో పెట్టే వాళ్ళను ధన నష్ట యోగం అంటారు. అంటే ఉదాహరణ, మన దగ్గర ఒక 10 కోట్లు ఉన్నాయి. ఆ 10 కోట్లు తీసుకుపోయి ఏదో వ్యాపారం పెడతాడు. వ్యాపారం పెట్టంగానే 10 నెలలు బాగా నడుస్తుంది. నెలకు 10 లక్షలు 20 లక్షలు సంపాదిస్తాడు. ఇంకా నేను బండి ఎక్కినా సెట్ అయినా అనుకుంటాడు. తర్వాత అనుకోకుండా ఒక అగ్ని ప్రమాదము, అనుకోకుండా ఇంకేదో సంభవించి మొత్తం లాస్ అయిపోతాడు వీడు. సో దీనికి కారణం ఏంటంటే ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి ఏలినాటి శని అవ్వచ్చు, లేదా 6వ ఇంట్లో శని అవ్వచ్చు, లేదా 4వ ఇంట్లో అర్ధాష్టమ శని అవ్వచ్చు, లేదా 8వ ఇంట్లో అష్టమ శని అవ్వచ్చు, లేదా ఆ జాతకుడి ఎవరైతే అట్లా నష్టపోతున్నారో ధన నష్ట యోగం ఉందో వాళ్ళ జాతకంలో శుక్రుడు కేతుతో కలిసి 6వ ఇంట్లో కానీ 8వ ఇంట్లో కానీ 12వ ఇంట్లో ఉండడం కానీ, అలాగే దశాచిత్రంలో వాళ్లకు కేతు మహర్దశ రావడం కానీ. జనరల్గా కేతు అనేటువంటి మహర్దశ వచ్చినప్పుడు, అంతర్దశ కానీ ప్రవ్యాంతర్దశ కానీ వచ్చినప్పుడు జీవితంలో విపరీతమైన డబ్బు నష్టము లేదా ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉంటుంది, లేదా ఉద్యోగ నష్టం జరిగే అవకాశం ఉంటుంది. అంటే మనకు నచ్చినటువంటి పని చేసేటువంటి వాడు ఆ పదవిని కోల్పోయే అవకాశం ఉంటుంది. రాజకీయ నాయకుడు అయితే పదవిని కోల్పోతాడు, ఉద్యోగస్తుడైతే ఉద్యోగాన్ని కోల్పోతాడు, డబ్బున్నవాడు డబ్బును కోల్పోతాడు, లేదా తల్లిదండ్రుల్లో తల్లిని కోల్పోతాడు. సో ఇది కేతు మహర్దశలో జరిగేటువంటి ఒక విధానం. ఇప్పుడు ఉదాహరణ, నాకు లాస్ట్ ఇయర్ కేతు ఉండే. సో కేతులో మా తల్లి చనిపోయింది.
కేతువులో నాకు విపరీతమైన నేను టార్గెట్ కాబడ్డా. సో ఇలాంటి మానసికమైన ఇబ్బందులు, సో ఇవన్నీ కూడా అనుభవిస్తాం. సో మనం చేసుకునే రెమెడీస్ వల్ల మనకి ఏం జరుగుతుందంటే నష్టం అనేది జరగకుండా కాపాడుకోవడానికి అవకాశాలు ఉంటాయి. సో నేను మ్యాక్సిమం 2016లో చనిపోవాల్సిన మా అమ్మను 2024-25 వరకు లాక్కొచ్చిన, అంటే 9 సంవత్సరాలు లాక్కొచ్చిన నేను పూజలు చేసి. కానీ 2025లో ఇంకా ఆమె బెడ్ రిడన్ అయ్యే సందర్భంలో ఇంకో 15 రోజుల్లో బెడ్ రిడన్ అవుతుంది అనుకునే సందర్భంలో చనిపోయింది. సో మనం సేవ్ చేసుకుంటూ రావచ్చు, మ్యాక్సిమం రావచ్చు. జీవితాంతం ఉంటామని నేను చెప్పట్లా, కానీ మ్యాక్సిమం సర్వైవ్ చేసుకుంటూ రావచ్చు. అంటే ఈ రోజు చనిపోయే వాళ్ళను 10 ఏళ్ళలో బతికించగలిగినటువంటి పూజలు ఉన్నాయి, దేవాలయాలకు వెళ్ళి చేసుకునేటివి, దోష నివారణ పరిహారాలు ఉన్నాయి. సో ఇలాంటి కార్యక్రమాల వల్ల బయటపడే అవకాశాలు. థ్యాంక్ యూ వేణుస్వామి గారు, చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అండ్ ఇంకా చాలా మాట్లాడాలని ఉంటే కానీ సిచ్యువేషన్ అండ్ టైం కుదరట్లేదు. ఇంకా నేను మీతో ఇంకా మాట్లాడాలి, మళ్ళీ ఇంకొక అవకాశం మళ్ళీ వస్తుంది కాబట్టి ఆ రోజు మీతో మాట్లాడదాం. ఇప్పుడు వరకు ఇవన్నీ ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ. కొన్ని నాకు కూడా ఇలా ఓకే అవును అని అనిపించే సిచ్యువేషన్స్ ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా ఇంటర్వ్యూ, ఇంకో గెస్ట్తో మళ్ళీ కలుస్తా. అంతవరకు థ్యాంక్ యూ సో మచ్. సీ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.